నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన పార్టీ ఇప్పుడు ఆ చరిత్రను తిరగరాయాలని అనుకుంటోందా? ఉత్తరాదిన జెండా పాతిన కాషాయ దళం చూపు తెలుగు రాష్ట్రాలపై పడిందా? అందుకే ప్రతివ్యూహాలతో ముందుకెళ్తోందా? తాజాగా 2 తెలుగు రాష్ట్రాల నేతలతో మార్థాన్ సమావేశాలు నిర్వహించిన అమిత్ షా పార్టీ శ్రేణులకు ఏం మార్గదర్శనం చేశారు? ఈ 2 రాష్ట్రాల్లో కమలం వికసించే అవకాశం ఎంత? సరిగ్గా ఇవే ప్రశ్నలు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల జనుల మనస్సుల్లో వినిపిస్తున్నాయి. అసలు బీజేపీ ఇప్పుడేం చెయ్యాలని చూస్తోంది? ఎందుకోసం ఇంత హడావిడి చేస్తోంది? ఉత్తరాదిన దూసుకెళ్తున్న కాషాయ దళం ఇన్నాళ్లకు దక్షిణాదిపై దృష్టి పెట్టిందా? ఇక మీద ఇక్కడ కూడా పార్టీని పరుగులు పెట్టిస్తుందా? దక్షిణాదిన కన్నడ నాట దక్కిన వైభవం మళ్లీ ఇతర రాష్ట్రాల్లోనూ దక్కించుకోగలుగుతుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు సామాన్యుడి మదిలో చక్కర్లు కొడుతున్నాయి. ఉత్తరాదిన కమల దళానికి 2014 సార్వత్రిక ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారు. అన్ని చోట్ల బీజేపీ క్లీన్ స్వీప్ చేసేసింది. 3 దశాబ్దాల సంకీర్ణ చరిత్రను తిరగరాస్తూ సొంత బలంతోనే పీఠమెక్కింది. కేంద్రంలో అధికారంలో ఉన్నంత మాత్రాన అదే బలంతో దక్షిణాదిన కూడా దూసుకెళ్లాలనుకుంటే అది అత్యాశ అవుతుందన్న అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇదేదో ఆదిలోనే కమలనాథులను నిరాశపరచడానికి చెప్తున్న మాట కాదు, పరిస్థితుల్ని విశ్లేషించి వర్తమానాన్ని వడకట్టి చెప్తున్న వాస్తవం. దక్షిణాదిన పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడం అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లోనూ మధ్యప్రదేశ్లోనూ గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ బలమైన రాజకీయ పార్టీగా ఉన్నా కాలానుగుణంగా అక్కడ అధికారంలోకి వస్తున్నా అది కేవలం మోడీ నాయకత్వంతోనే కాదు. అక్కడ మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ భూమిక కొంతమేర ఉంది. దాంతోపాటు అక్కడ దశాబ్దాలుగా బూత్ స్థాయి నుంచి బీజేపీ బలంగా ఉంది. ఆయా రాష్ట్రాల్లో కమల దళానికి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. వాళ్ళందరినీ ఆకట్టుకుని తమ వైపు తిప్పుకోగల బలమైన నాయకత్వం ఉంది. పార్టీ మీద అభిమానాన్ని, నమ్మకాన్ని ఓట్లుగా మలుచుకునేంత నాయకత్వ పటిమ ఉంది. అన్నింటినీ మించి హిందుత్వ ఎజెండా ఉంది. అందుకే అక్కడ బీజేపీ బలంగా ఉంది. మొత్తంగా ఉత్తరాదిన నెగ్గుకు రావడానికి బీజేపీకి హిందుత్వ అనే ఎజెండా ఉంది. ఒక్క ఉత్తరాదినే కాదు, అవసరం అనుకుంటే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా బీజేపీ పట్టు సాధించగలదు. ఇప్పటికే అసోంలో కాషాయ జెండా ఎగిరింది. వచ్చే ఏడాది కూడా హిమాచల్ ప్రదేశ్, మణిపూర్లలో ఎన్నికల గంట మోగనుంది. అక్కడ కూడా బీజేపీ బలంగా ప్రచారం చేస్తే అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి. కానీ ఉత్తరాది రాజకీయాలకు దక్షిణాది రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయి. ఇక్కడ పార్టీల కన్నా వాటిని నడిపించే నాయకులనే ఎక్కువ ఆరాధిస్తారు. పార్టీ సిద్ధాంతాల కన్నా వ్యక్తుల ఆలోచనల్నే ఎక్కువ ఆరాధిస్తారు. ఇలాంటి రాజకీయాలు కొలువై ఉన్న రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం అంటే అంత సులువైన అంశం కాదు. ఎందుకంటే బీజేపీకి ఉత్తరాదిన ఉన్నట్లుగా దక్షిణాదిన అంత చెప్పుకోదగ్గ సైద్ధాంతిక బలం లేదు. పోనీ పార్టీని సమర్థంగా నడిపించగల బలగం కూడా లేదు. ఉత్తరాదిన కాషాయ జెండా బలంగా ఎగురుతోందంటే దానికి మోడీ హవా ఒక్కటే కారణం కాదు. దాంతోపాటు ఆ పార్టీకి అక్కడ ఉన్న సైద్ధాంతిక బలం కూడా కారణమే. కానీ దక్షిణాదిన ఈ రెండూ లేవు. దక్షిణాదిన మోడీ హవా పనిచేయడం లేదన్న సంగతి 2014 సార్వత్రిక ఎన్నికల్లో విస్పష్టంగా బయటపడింది. దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో మోడీ హవాయే పనిచేయలేదు. అటు మోడీ హవా లేక, ఇటు సైద్ధాంతిక బలం కూడా లేక, పార్టీని నడిపించే సమర్థమైన బలగం కూడా లేకుండా ఇక్కడ కూడా నెగ్గుకు రావాలి అనుకోవడం నిజంగా బీజేపీకి అత్యాశ అవుతుంది. రాజకీయాల్లో గెలుపోటములు దైవాధీనం ఎంతమాత్రం కాదు. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లు పార్టీ ఎంత బలంగా ఉంటే అక్కడ ఓట్లు కూడా అంతే బలంగా వస్తాయి. మరి ఈ విషయాన్ని మర్చిపోయి సైద్ధాంతికంగా పార్టీని బలోపేతం చేయకుండా ఇలా మీటింగులతో ఏం సాధిస్తారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీ గట్టిగా కన్నేసిన రాష్ట్రం తెలంగాణ. దశాబ్దాలుగా ఇక్కడుంటున్న ఉనికిని మాత్రం చాటుకోలేకపోతోంది. తెలంగాణలో పుంజుకోవడానికి బీజేపీ ముందున్న అడ్డంకులేంటి? వాటిని అధిగమించడానికి అనుసరిస్తున్న వ్యూహాలేంటి?
తెలంగాణలో పార్టీ బలోపేతానికి బీజేపీకి కావాల్సిందేంటి, కానీ పార్టీ చేస్తోందేంటి? దక్షిణాదిన బీజేపీ విస్తరించడానికి 7 ఏళ్ల కిందట దొరికిన అవకాశం కర్ణాటక. కానీ కాషాయ సీఎం యడ్యూరప్ప అసమర్థతతో ఆ రాష్ట్రం చేజారిపోయింది. ఇప్పుడు మళ్లీ అక్కడ బీజేపీ అధికారం దక్కించుకుంటుందా లేదా అన్నది అనుమానమే. ఇక తమిళనాడు విషయానికొస్తే 2014లో ఇక్కడ అమ్మ కటౌట్ ముందు మోడీ హవా నెగ్గుకు రాలేకపోయింది. ఇక కేరళలో కూడా బీజేపీ పాగా వేయడం ఇప్పట్లో అసాధ్యమని తేలిపోయింది. ఈ ఏడాది 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ కమలం చిత్తుగా ఓడిపోయింది. ఇక ఇప్పుడు దాని దృష్టంతా తెలుగు రాష్ట్రాల మీదే ఉంది. అందుకే తీవ్ర స్థాయిలో మేధోమథనం మొదలుపెట్టింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తెలంగాణలో బీజేపీ భవిష్యత్తు అంత ఆశాజనకంగా కనిపించడం లేదు. కారణం ఇక్కడ కూడా పార్టీకి చెప్పుకోదగినంత సైద్ధాంతిక బలం లేనట్టు స్పష్టమవుతోంది. తెలంగాణలో దశాబ్దాలుగా పార్టీ ఉన్నా ఇక్కడి నాయకులు మాత్రం పార్టీ వాయిస్ ను ప్రభావవంతంగా వినిపించగల సమర్థులు కారు. ఏ ఒక్క నాయకుడు పార్టీ ఉనికి గట్టిగా ఈ రాష్ట్రంలో చాటి చెప్పలేకపోతున్నారు. తెలంగాణ బీజేపీలో సీనియర్ నాయకుడైన బండారు దత్తాత్రేయ పార్టీలో కింది స్థాయి నుంచి ఎదిగిన నాయకుడు. కేంద్ర మంత్రిగా పనిచేసినా చేస్తున్న అనుభవం ఉన్నా సరే పార్టీ వాయిస్ ను మాత్రం రాష్ట్రంలో వినిపించలేకపోతున్నారు. దత్తన్న అంటే జాతీయ స్థాయి నాయకుడే గుర్తుకొస్తారు కానీ రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎవరూ ఆయన చూడటం లేదు. ఆయన కూడా జాతీయ రాజకీయాల్లో బిజీ అయిపోతున్నారు తప్ప రాష్ట్ర రాజకీయాల్లో కనిపించడం లేదు. దీంతో తెలంగాణ సమస్యలపై గళమెత్తే నాయకుడే లేకుండా పోయాడు. ఇక ఉన్న యువ నాయకుడు కిషన్ రెడ్డి కూడా హైదరాబాద్కే పరిమితమైపోయారు. ఆయన కనీసం తన సెగ్మెంట్ కూడా వదిలి రారని, కనీసం రాజధాని అయిన హైదరాబాద్లో కూడా పెద్ద పర్యటనలు చేయరు అన్న అపవాదు ఉంది. కనీసం పార్టీ పరంగా కూడా తాను హిందుత్వవాదిని అన్న విషయాన్ని కూడా ఆయన సమర్థంగా వినిపించుకోలేకపోతున్నారు. నాయకుల విషయానికి వస్తే కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నంతకాలం తగినంత పూర్తి స్థాయిలో మేము ప్రభంజనం తేలేదు. మొదట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, తర్వాత ఇప్పుడు కూడా ఒక మెతక వైఖరి ఆయన అనుసరిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో లక్ష్మణ్ వచ్చారు కాబట్టి ఈయన చాలా దూకుడుగా వెళ్తారని అమిత్ షా కూడా అందుకే 1-2 సార్లు ఇక్కడికి వచ్చి హడావుడి అంతా చేశారు. వీళ్ళు ఎంత చేసినా సరే ముందు అక్కడ క్షేత్రస్థాయిలో వీళ్ళకు పునాది ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో ఆ భావాన్ని స్వీకరించే ఒక లక్షణం కూడా ఉండాలి. అది లేదు ఇక్కడ. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా ఇక్కడ మాత్రం బీజేపీది ప్రతిపక్ష హోదానే. ఇలాంటి స్థాయిలో ప్రభుత్వాన్ని విమర్శించడం ద్వారా తమ ఉనికి చాటుకోవాలి తప్ప ఇలా తటస్థంగా ఉండకూడదు. మరి టీడీపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎమ్మెల్యేలతో సహా టీడీపీకి సంబంధించినటువంటి 12 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సంబంధించినటువంటి ఒక 10 మంది ఎమ్మెల్యేలు, మేము మొత్తం ఎమ్మెల్సీలు అందరూ ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజల్లో మరి ఇమీడియట్గా ప్రతిపక్షం లేదేమనేటువంటి గత 2 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడిప్పుడే ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. మరి ఇక్కడ కూడా ఒక ప్రతిపక్షం ఉండాలి. అందులో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశం అభివృద్ధి జరుగుతోంది. బీజేపీ కూడా మరి తెలంగాణలో బలపడాలి, 2019లో అధికారంలో రావాలని చాలామంది ఆశిస్తున్నారు. కాబట్టి తప్పకుండా మేము ఆ యొక్క ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జాతీయ పార్టీ యొక్క ఆలోచన విధానానికి అనుకూలంగా తెలంగాణలో బలపడాలని కోరుకుంటున్నాం. ఇక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కె లక్ష్మణ్ కూడా పార్టీ ఉనికి చాటేలా చేపట్టిన కార్యాచరణ ఒక్కటీ కనిపించదు. మొత్తంగా తెలంగాణకు చెందిన నాయకులంతా ఇలా ఓ మోస్తరు నిస్తేజంగా అడుగులేస్తుంటే ఇక్కడ పార్టీని నిలబెట్టుకోవడం కష్టమే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీలో కాస్తంత చురుగ్గా ఉన్న మురళీధర్రావు వంటి నాయకులు కూడా జాతీయ రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు తప్ప ప్రాంతీయ సమస్యల మీద గళమెత్తడం లేదన్న విమర్శలున్నాయి. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి చాలా పరిస్థితి కొంచెం క్లిష్టంగానే ఉంది. పరిస్థితి అంత ఈజీగా లేదు. ఇప్పుడు ఫస్ట్ తెలంగాణకు వద్దాం. తెలంగాణలో ఏంటంటే ఒక 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 5 ఎమ్మెల్యేలు ఏంటంటే అటుపక్క కాంగ్రెస్ చూసినా ఇటుపక్క టీడీపీ చూసినా వలసలు తెలంగాణ రాష్ట్ర సమితికి పోతున్నాయి. కానీ ఏంటంటే బీజేపీ ఎమ్మెల్యేల గురించి ఒక మాట చెప్పాలి. ఏంటంటే వాళ్ళు స్థిరంగానే ఉన్నారు. ఇక్కడి నుంచి పార్టీలోంచి ఎవరు వెళ్ళిపోయే పరిస్థితి లేదు. కానీ పార్టీ స్థిరంగా ఉందా అంటే పార్టీలో కొన్ని తప్పకుండా ఇబ్బందులు ఉన్నాయి. తెలంగాణలో న్యూట్రల్ భావనలో ఉన్న నాయకత్వంతో నెగ్గుకు రావడం పార్టీకి కష్టమే. మరి ఈ విషయాన్ని అధిష్టానం కూడా గుర్తించిందా? అందుకే ఇప్పుడు ఢిల్లీ సమావేశాల్లో ఇదే అంశంపై వ్యూహాలు రచించారన్నది తెలుస్తోంది. మరి దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందన్నది వేచి చూడాలి. సమిష్టి కృషి, సమిష్టి నాయకత్వం, సంఘటితమైన శక్తి ప్రజల్లో ఆ రకంగా హర్యానాలో ఏ నాయకత్వాన్ని ముందు పెట్టుకుని మేము అధికారంలోకి రాలేదు. అక్కడ స్పష్టంగా
ప్రజా సమస్యల మీద ప్రజా ఉద్యమాలు నిర్మించి సంఘటనను సమిష్టిపరిచి బలోపేతం చేసి కింది స్థాయి నుంచి వచ్చాం. ఇవాళ ఇక్కడ కూడా ప్రజా ఉద్యమాలు చేయడానికి చాలా సమస్యలు ఉన్నాయి. ఇవాళ మేము వారు ఇచ్చిన హామీలు నిలబెట్టడానికే వాళ్ళ ప్రభుత్వం ముందుకు రావటం లేదు. కాబట్టి వాటి మీదే భవిష్యత్తులో ఉద్యమాల ద్వారానే పోరాటాల ద్వారానే పార్టీ నిర్మాణం చేస్తాం. స్పష్టంగా ఇవాళ అక్కడ ఏదైతే ఇవాళ అపోజిషన్ రోల్ ఏదైతుందో ఏ పార్టీ కూడా ఇవాళ పూర్తిగా వాళ్ళ చేతులన్నీ కూడా వదిలేసుకున్నారు. చాలా వాళ్ళ చేతులు ఇవాళ మేము ఆ పాత్ర పోషిస్తాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాలను ప్రజల దగ్గర తీసుకొని పోతలేదు ఈ ప్రభుత్వం. అందుకోసం ఇది పార్టీ బాధ్యత మోసి తీసుకొని పోవాలనేది ఒకటి. ఇప్పుడు టీడీపీ కాంగ్రెస్ మొత్తము ఇప్పుడు నిర్వీర్యమైన ఈ దశ లోపల మొట్టమొదట మేము ఈ 6 నెలలు 8 నెలలు ప్రధాన ప్రతిపక్ష పాత్ర వహిస్తాం. దాని తర్వాత ఏ విధంగా ఈ యొక్క ప్రభుత్వం యొక్క అసమర్థతను ఇవాళ ఒక దుష్పరిపాలనను దాన్ని ఎండగట్టి ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి అవసరమంటే సమస్యల మీద పోరాటాలు కూడా కొనసాగిస్తాం. మొత్తంగా తెలంగాణలో ఉన్న నేతలెవరికీ ఇక్కడి సమస్యల మీద పోరాడే సత్తా లేదు. ఇక సైద్ధాంతికంగా పార్టీని ముందుకు తీసుకెళ్లే వ్యూహం లేదన్న అభిప్రాయాలున్నాయి. ఎలా పోరాడాలో తెలుసుంటే తప్ప తెలంగాణలో నిలదొక్కుకోవడం కష్టమే. ఇక్కడ చాలా మంది నాయకులున్నారు. బీజేపీతో మొదటి నుంచి అంటిపెట్టుకున్న నాయకులు ఉన్నా ఎవరూ పార్టీ ఉనికి చాటేంత బలంగా లేరన్నది తేటతెల్లమవుతోంది. మరి తాజా మేధో మథనం తర్వాత కాషాయదళ వ్యూహం ఎలా మారుతుందో, వాటి నుంచి ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి. తెలంగాణ తర్వాత బీజేపీ ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తోంది. ఎలాగైనా రాబోయే ఎన్నికల్లో ఇక్కడ తన బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఏపీలో అధికార టీడీపీ మిత్రపక్షం కాబట్టి ఎలా ముందుకెళ్లాలా అన్న కోణంలో మేధోమథనం చేస్తోంది. ఈ వ్యూహ రచనలు సరే, మరి ఏపీలో కాషాయ జెండాకు పూర్వ వైభవం దక్కే దారుందా? ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఈ రాష్ట్రంలో కూడా దశాబ్దాలుగా బీజేపీ ఉన్నా ఒక్కసారి అధికారంలోకి వచ్చేందుకు దగ్గరలో కూడా సీట్లు గెలవలేదు. నిజానికి విభజన తర్వాత లెక్కల్లో చూస్తే ఏపీలో బీజేపీ పార్టీ ఇప్పుడే పుట్టిన 2 ఏళ్ల పాపలా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి ఉన్న బీజేపీ విభజన తర్వాత మారిపోయింది. నవ్యాంధ్ర ప్రయాణంతోనే ఇక్కడ బీజేపీ కూడా పుట్టుకొచ్చింది. అంటే ఇప్పుడు ఇక్కడి రాజకీయ పరిస్థితులను బట్టి బీజేపీ తీవ్ర స్థాయిలో కసరత్తులు చేస్తే తప్ప ఏపీలో నిలదొక్కుకోవడం కష్టమనిపిస్తోంది. అయినా సరే ఏపీలో నెగ్గుకొచ్చే వ్యూహాల కోసం కేంద్ర స్థాయిలో బీజేపీ నేతలు దృష్టి పెట్టారు. ఇందుకోసం ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి ముందుకెళ్లాలని చూస్తున్నారు. రాజమండ్రిలో ఏ విధంగా అయితే బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేసి అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్కు వచ్చి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సాయం చేస్తున్న విషయాలు చెప్పినటువంటి సమావేశం చేశామో ఆ విధమైనటువంటి సమావేశాన్ని ఒక పబ్లిక్ ర్యాలీని కడపలో నిర్వహించాలని చెప్పి వారి దృష్టికి తీసుకొస్తే వారు అంగీకరించారు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి కార్యక్రమాలు చేయండి, మేము పాల్గొంటామని కూడా చెప్పారు. బూత్ కమిటీ అధ్యక్షులతోటి సమావేశాలు నిర్వహించండి 2 ప్రాంతాల్లో. ఆ సమావేశాలకు కూడా నేను వస్తానని చెప్పి వారు చెప్పారు. 4 కార్యక్రమాలకి ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో సంవత్సరంలో అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తామని వారు చెప్పారు. శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదగటం కోసం ఓ పెద్ద ప్రయత్నం జరగాలనేది ఒక ఆలోచన. దీనికోసం బూత్ స్థాయి కమిటీలను తీసుకురావాలా, ఆ స్థాయిలో యాక్టివిటీని పెంచాలా, ఏ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రవేశపెట్టిందో వీటిని కూడా ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లడం ద్వారా ప్రచారం కల్పించాలా. ఈ 2 కోణాలను కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలకు ప్రాచుర్యం కల్పించడం, ఇదే స్థాయిలో భారతీయ జనతా పార్టీని శక్తివంతమైన పార్టీగా నిర్మాణం చేయటం, ఈ 2 కార్యక్రమాలని అమిత్ షా గారు మాకు దిశాదశ నిర్దేశించడం జరిగింది. ఈ స్థాయిలో కార్యక్రమాలు రాబోయే 2 నెలల్లో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో కార్యక్రమాలను తీసుకోవాలా, ఆ దిశగా పార్టీ పటిష్టత పెంచాలనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏపీ బీజేపీలో ఉన్న నేతలందరినీ చూస్తుంటే ఇదేదో జాతీయ పార్టీ అనడం కన్నా రాజకీయ పునరావాస కేంద్రం అని చెప్పడం సబబేమో అనిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ చేరిన వాళ్లలో రాజకీయ పునరావాసం కోసం వచ్చిన వాళ్లే ఎక్కువ తప్ప బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యో మోడీ నాయకత్వం మీద ఆసక్తితోనూ రాలేదు. అసలు ఈ నాయకుల్లో సగం మందికి బీజేపీ సిద్ధాంతాల మీద పూర్తి స్థాయి అవగాహన లేదన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ఏపీ బీజేపీలో ఉన్న 2-3 సమర్థ నాయకులు కూడా పూర్తి స్థాయిలో జాతీయ స్థాయి రాజకీయాల్లో నిమగ్నమైపోయారు. బీజేపీ యొక్క మతతత్వ భావన నుండి మైనార్టీలు మెజార్టీల మధ్యలో ఒక వివాదం పెట్టడం అనే ధోరణి ఇక్కడ ప్రజలు పెద్దగా హర్షించరు. ఒక హైదరాబాద్ వరకు ఉన్నా కానీ అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ సమస్య చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి బీజేపీ మౌలిక సిద్ధాంతమైన హిందుత్వ అన్నది ఇక్కడ అంతగా చలామణి అయ్యే పరిస్థితి లేదు. రెండోది, మనము ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళని మించి వాస్తు, వాళ్ళని మించి యాగాలు, వాళ్ళని మించి
పూజలు పురస్కారాలు చేస్తున్నారు. కాబట్టి ఆ పాత్ర కూడా వాళ్ళే తీసుకున్నారు. స్వతహాగా మంచి నాయకుడిగా పేరున్న రామ్ మాధవ్ ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా కనిపించడం లేదు. చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న నాయకుడిగా పార్టీలో ఆయనపై అధిష్టానానికి మంచి అభిప్రాయం ఉంది. అందుకే ఆయన్ను జాతీయ స్థాయి రాజకీయాల్లో ఎక్కువగా వాడుకుంటున్నారు. ఆయన కూడా పార్టీకి అదే స్థాయిలో వర్క్ చేస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలు సంపూర్ణంగా తెలిసిన ఇలాంటి నాయకుల్ని తీసుకురానంత కాలం ఏపీలో బీజేపీని బలోపేతం చేయడం కష్టమే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అసలు ఏపీలో నాయకత్వం కాదు, శ్రేణులకు దిశానిర్దేశం చేసేవాళ్లు కూడా కరువయ్యారన్న అభిప్రాయాలున్నాయి. అమిత్ షా అప్పుడప్పుడు సందర్శించి సమావేశాలు పెడుతున్నా అవన్నీ ఏసీ గదులకే పరిమితమైపోతున్నాయి తప్ప కార్యరూపం దాల్చడం లేదు. పార్టీ నాయకుల్లో ఆసక్తి లేకపోవడం కూడా మరో పెద్ద మైనస్ గా మారిందన్న అభిప్రాయాలున్నాయి. ఎందుకంటే ఇప్పుడే ఏపీ బీజేపీలో చక్రం తిప్పాలని చూస్తున్న చాలా మంది నాయకులు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి వచ్చిన వాళ్లు కాదు. విభజన తర్వాత గత్యంతరం లేక రాజకీయ పునరావాసం కోసం వచ్చిన వాళ్లు. వీళ్లంతా పార్టీని నిలబెడతారనుకోవడం అపోహే అవుతుంది. ఆటంకాలు ఏమిటంటే నెంబర్ 1 న్యూ లీడర్షిప్. ఈ లీడర్షిప్ ఎక్కడి నుంచి వస్తున్నది? ప్రత్యేకంగా మీరు ఆంధ్రాలో చూస్తే వేరే పార్టీ నుంచి వచ్చిన లీడర్షిప్పే. ఇప్పుడు మీకు మన హెల్త్ మినిస్టర్ ఉన్నారు, ఆయన కామినేని శ్రీనివాసరావు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? తెలుగుదేశం నుంచి వచ్చారు. కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? కాంగ్రెస్ నుంచి వచ్చారు. వాళ్ళు ఏంటంటే బీజేపీ సిద్ధాంతాన్ని నమ్మి వాళ్ళు కాదు, వేరే పార్టీకి అవకాశం కోసానికి ఇక్కడ ఏదైనా అవకాశం దొరుకుతుందని శ్రీనివాసరావు గారికి దొరికింది. సో ఒకటేమో ఫస్ట్ పాయింట్ లీడర్షిప్. ఏపీ బీజేపీకి దిశానిర్దేశం చేయాల్సిన కంభంపాటి హరిబాబు లాంటి నాయకులు కూడా అనుకున్నంత స్థాయిలో పార్టీలో పునరుత్తేజం కల్పించడం లేదన్న అభిప్రాయాలున్నాయి. ఇక ఇప్పుడు కొత్తగా పార్టీలోకి చేరిన వాళ్లంతా ఏదో కాలం గడిచిపోతోంది అన్నట్లుగానే అడుగులేస్తున్నారు. ఏపీ బీజేపీలో చక్రం తిప్పడానికి ప్రయత్నిస్తున్న వీళ్లకు రాజకీయ ప్రయోజనాలే తప్ప పార్టీ ప్రయోజనాలు పెద్దగా అవసరం లేనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఉదాహరణకు గోకరాజు గంగరాజు. ఆయనకు బీజేపీ సిద్ధాంతాలకు పెద్దగా ఏ సంబంధమూ లేదు. ఆర్ఎస్ఎస్ భావజాలానికి ఆయనకు సారూప్యమూ కనిపించదు. ఇక విభజన తర్వాత పార్టీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి, కామినేని వంటి నేతలకు అధిష్టానం ఆదేశాలు తూచా తప్పకుండా పాటించడం తప్ప పార్టీ మూలాల్ని అర్థం చేసుకుని క్రమంగా పార్టీని బలపరుచుకోవాలన్న ఆసక్తి ఉన్నట్లు కనిపించడం లేదు. ఏ రాష్ట్రంలోనైనా ఒక రాజకీయ పార్టీ నిలబడాలి అంటే ఆ పార్టీకి సైద్ధాంతిక బలం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. కానీ ఇప్పట్లో బీజేపీ అది సాధిస్తుందన్న నమ్మకం కలగడం లేదు. ఏపీ బీజేపీలో ఉన్న నాయకులు పార్టీ సిద్ధాంతాల మీద పనిచేయడం మొదలుపెట్టి 2 ఏళ్లు కూడా కాలేదు. మరి వీళ్లు పార్టీని అర్థం చేసుకుని వాటిని అవగతం చేసుకుని పనిచేయడం మొదలు పెడితేనే పార్టీ బలోపేతమవుతుంది. కానీ వీళ్లలో ఎక్కువ మంది తీరు చూస్తుంటే ఇలాగే మరో 3 ఏళ్లు గడిపేస్తే 2019లో పోటీ చేయడానికి టికెట్ వస్తుంది. మోడీ చరిష్మాతో అదృష్టం ఉంటే గెలుస్తాం అనుకునే వాళ్లే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. వాళ్లు బీజేపీలోకి కాకుండా ఇంకా కాంగ్రెస్ లోనే ఉండుంటే వాళ్ల రాజకీయ జీవితం ముగిసిపోయేదే. కానీ ఇప్పుడిలా కమలదళంలోకి రావడంతో మరో అవకాశం దక్కుతుంది. మరి ఇలాంటి వాళ్లను పెట్టుకుని పార్టీని బలోపేతం చేయడం కష్టసాధ్యమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మితవాద భావజాలాన్ని ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఆహ్వానించే పరిస్థితి ఉండదు. అందుకని ముందు వాళ్ళు ప్రజల సమస్యలు, ప్రజల కోణం అనేది అలవాటు చేసుకుంటే సమరశీల ఉద్యమాలు ఇటువైపు వస్తే అప్పుడు బాగుంటుంది. కానీ ఒకవైపు నుంచి మతతత్వం, ఇంకోవైపు నుంచి మార్కెట్ తత్వం, ఈ రెండింటిని బొమ్మ బోర్సుల్లాగా తీసుకొని వచ్చి మమ్మల్ని ఆదరించండి మేము పెరిగిపోతామంటే అది కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో చెల్లి ఉండొచ్చు, కొంతవరకు ఢిల్లీలో చెల్లలేదు, బీహార్లో చెల్లలేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా వాళ్ళది ఎదురీత తప్ప ఏదో అంతా ఎగిరొచ్చి ఒళ్ళో వాళ్తుంది అనుకోవటం మటుకు అది అతిశయోక్తి. ఇప్పుడు ఏపీ బీజేపీకి దిశానిర్దేశం చేసే నాయకులు కనిపించడం లేదు. ఉన్న నాయకుల్లో కూడా ఏపీ బీజేపీలో పార్టీని నిలబెట్టకుండా పార్టీని బలోపేతం చేద్దాం అన్నంత స్వతహా ఆలోచనలు, ఆశయం, ఉత్తేజం కనిపించడం లేదు. ఇలాంటి నేతల్ని పట్టుకుని వాళ్లను పెట్టుకుని ఏపీలో బీజేపీ నెక్కుకు రావడం కాదు కదా, కనీసం నిలదొక్కుకోవడం కూడా కష్టమే అనిపిస్తోంది. మొత్తంగా ఏపీ, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలనుకోవడం ఇప్పట్లో అత్యాశ అవుతుంది. అంతకన్నా ముందు ఆ పార్టీ రాజకీయంగా బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న బీజేపీ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ బలోపేతం అవ్వాలంటే ఒక్కటే దారి. అది ప్రజా సమస్యలపై గళమెత్తాలి, ప్రజలతో పాటు అడుగులేయాలి. తెలంగాణలో మొహమాటాలకు పోకుండా ప్రజా సమస్యలకు అండగా నిలవాలి. ఏపీలో మిత్రపక్షంగా ఉన్నా సరే ప్రజలకు సాధ్యమైనన్ని మేళ్లు చేసేలా అడుగులేయాలి. రాజధాని లేని రాష్ట్రంగా ఆవిర్భవించిన నవ్యాంధ్ర అభివృద్ధిలో తమ వంతు బాధ్యతగా కలిసి నడవాలి. తెలంగాణలో పోరాట పటిమ, ఏపీలో అభివృద్ధి ఆలోచన ఉంటేనే ప్రజల్లో గుర్తింపు వస్తుంది. లేకుంటే బీజేపీ నెగ్గుకు రావడం కష్టమే.
ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.